కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులందరికీ కూడా ఏడాదికి 20,000 రూపాయల చొప్పున ఇస్తామంటూ హామీ అయితే ఇచ్చింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లయితే సిద్ధం చేసిందనమాట. మొదటి లిస్టు, అదేవిధంగా రైతుల ఖాతాల్లోకి ఏ ఖాతాల్లోకి అమౌంట్ జమ అవడం, అదేవిధంగా ఈ పీఎం కిసాన్ ప్రధాని మోడీ గారు అమలు చేస్తున్న దేశవ్యాప్తంగా ఉండే స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇప్పుడైతే కూలంకుషంగా తెలుసుకుందాం. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా కీలక ప్రకటన చేయడం జరిగింది. ముందుగా వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 55 నుంచి 60 లక్షల మంది రైతులైతే ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రైతు భరోసా మీద అయితే, అదే అన్నదాత సుఖీభవ పథకం మీద అయితే ఎన్నో ఆశలు అయితే ఉన్నాయి. సో ఈ పథకానికి డబ్బులు కనుక విడుదలైతే కొంత పెట్టుబడి సాయం కింద ఎక్కువగా యూజ్ చేసేదానికైతే చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ పంట పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం జనవరి 16, 17, 18 లేదా 20వ తారీఖులోపు అమలు చేయాలని అయితే చూస్తుంది. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలోకి ఈ డబ్బులు అనేవి జమ చేయాలని చూస్తుందన్నమాట. ఇప్పటికే పంట అనేది కోసేశారు, కొంతమంది రైతులు కోస్తూ ఉన్నారు, ఇంకొంతమంది అయితే పంట అనేది ఈ సీజన్కి రెడీ చేస్తూ ఉన్నారనమాట. సో అంటే దాదాపుగా పంట మళ్ళీ రెండో సీజన్ రెడీ అంతా అవుతుంది. సో ఇప్పుడు కొంచెం పెట్టుబడి సాయం అనేది అందితే బాగుంటుందనే ఉద్దేశంతో రైతులైతే ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి పండగకు కానుకనైతే ఇవ్వబోతున్నట్లే తెలుస్తుంది. ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి డబ్బులనే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఖరీఫ్ ముగిసి రబీ వస్తున్న ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయట్లేదని కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. ఆ విమర్శలను అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రహించింది. దాదాపు రాష్ట్రంలో 52 లక్షలకు పైగా రైతులందరూ కూడా ఈ పథకం వర్తింపజేయాలంటే భారీగా నిధులనేవి కావాలని, కానీ బడ్జెట్లో ప్రభుత్వం కేవలం 4,500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిందని ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు గారైతే హామీ ఇచ్చిన విషయం తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని టీడీపీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఈ పెట్టుబడి సాయాన్ని ఎప్పుడు అందుతుందని కూడా రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎదురు చూసే కాలం అయితే లేకపోయింది. త్వరలోనే అంటే ఈ సంక్రాంతికి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ చేయాలని ఇటీవలే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా పెట్టుబడి ప్రకటన అయితే చేశారన్నమాట. సంక్రాంతి తర్వాత అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసి తీరుతామని ఆయనైతే ప్రకటించారు. ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం జనవరి 20వ తేదీలోపు రైతుల ఖాతాలకు